ఈ లోకాన్ని ప్రేమించి, ఈ బంధాలను ప్రేమించి, ఈ పాపాన్ని ప్రేమించి, ఈ భోగాలను ప్రేమించి మారు మనసు పొందునానా అంటే మారు మనసు పొందడు, రక్షణ పొందమ్మంటే రక్షణ పొందదు, పాపాలు గడుక్కోమ్మా బాప్తిస్మం ఉందంటే బాప్తిస్మం పొందదు. చూద్దాంలేండి, తర్వాత లేండి, టైం ఉందిలేండి, ఇప్పుడు తొందర ఏముందిలేండి. అన్నోళ్ళందరూ పోయారు. చాలా టైం ఉందిగా అన్నోళ్ళు పోయారు. ఎవరు గ్యారంటీ కార్డు తెచ్చుకున్నారు? ఏంది 100 ఏళ్ళు గ్యారంటీ ఎవరు తెచ్చుకున్నారా? ఎప్పుడో తెలియదు. దేవుడు ఉచితంగా ఇచ్చాడుగా చేసిన పాపాలు కడుక్కునే ఛాన్సు. రేపు అక్కడికి పోయిన తర్వాత పాపాలు ఎందుకు చేసావు అని అడగడు. అందరు చేశావు, నువ్వు చేసావు, కడుక్కోమని చెప్పి నా రక్తమే గార్చాను కదా, ఎందుకు కడుక్కోలేదంటే చేద్దాం అనుకున్నాను లేనయ్యా, కుదరలేదులే అంటే పోయి వాగులో పడి అంటాడు, వాగులో అగ్నిలో పడి అంటాడు. దీర్ఘాలు తీయటం కాదు, మర్యాదగా మారు మనసు పొందాలి. నా తండ్రి అవకాశం ఇచ్చినప్పుడే సరిదిద్దుకోవాలి, చక్కదిద్దుకోవాలి, జాగ్రత్త పడాలి. క్షయమైన వాటి కోసం ఆలోచించి మోసపోయి అక్షయమైన దాన్ని పోగొట్టుకోకూడదు. అక్షయమైన దాన్ని సంపాదించాలి. హల్లెలూయా. ఏది సంపాదించాలి? అక్షయమైన దాన్ని సంపాదించాలి. దానికోసం ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. దానికి మొదటి అడుగు మారు మనసు, రెండవ అడుగు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం, మూడవ అడుగు పరిశుద్ధాత్మ అభిషేకం, నాలుగవ అడుగు దేవుని సేవ. మనం ప్రయాసపడాలి.